మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. అందరూ వేప చెట్టు ఎందుకు పెంచుకుంటారు గురుగారు? ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది కంపల్సరీ. మరి అది గాలి ప్యూరిఫైయర్ కదండి. అచ్చా, ఓకే. ఆ గాలిని ఎవడింటి దగ్గర అయితే నైరుతిలో వేప చెట్టు ఉందో వాడు మహాభోగం అనుభవించినట్టే లెక్క. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా చూడండి, గాలి నైరుతి నుండి ఈశాన్యానికి వెళ్తుంది. అచ్చా, ఓకే. చాలా గొప్ప విషయం. నైరుతి మూసి ఉండాలి అని ఎందుకన్నారు? ఇది వరకు నైరుతిలో వంట పెట్టుకునేవాళ్ళు, అది ఆరిపోకుండా ఉండాలని నైరుతి ముయ్యాలనేవారు. నైరుతి నుండి ఈశాన్యానికి గాలి వెళ్తుంది, అందుకనే ఫస్ట్ నైరుతి ఋతుపవనాలు వస్తాయి. ఆ గాలే కదా తీసుకురావాలి. నైరుతి ఋతుపవనాలు వస్తాయి, వెళ్ళి గుద్దుకుని హిమాలయాలని మళ్ళీ వెనక్కి ఈశాన్యం నుండి వస్తుంది గాలి. తప్పితే గాలి ఇప్పుడు ఇటు రాదు. అందుకనే ఈ భయంకరమైన గాలులు మన మీద అటాక్ చేయకుండా ఉండడానికి నైరుతి మూసేయాలి. అర్థమైందా మీకు? అది కాన్సెప్ట్. సరే, ఈ వేప చెట్టు ఎప్పుడైతే నైరుతిలో ఉందో మరి దాని నుండి వచ్చిన గాలి పీల్చడం వల్లే కదా. మా ఊరు గ్రామదేవత చల్లాలమ్మ, మీరు పెనుమదం ఎప్పుడైనా వస్తే ఎంత మహిమాన్వితమైన తల్లి అంటే వేప చెట్టే. ఆ కాలంలో ఒకానొక టైంలో వేప చెట్లకి ఏదో వ్యాధి వచ్చి చచ్చిపోతూ ఉండే. అవునండి, అవును. ఇవాళకి కొన్ని వందల సంవత్సరాలైంది, చెట్టు ఎప్పుడు మాడిపోలేదు, చెట్టు ఎప్పుడు ఎండిపోలేదు, పచ్చగా అలా ఉంటుంది తల్లి, అలా గ్రామదేవత. మరి అలాంటిది వేప వృక్షం అమ్మవారి స్వరూపం నైరుతిలో ఉంటే దాని నుండి వచ్చే గాలి పీల్చిన వాడు వీడు ఎంత అదృష్టవంతుడు.